శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ, నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, డ్యూట్రానమీ చాప్టర్ 16 వర్స్ 15లో దేవుడు బలమైన మాట, వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటంటే, నీ రాబడి అంతటిలోనూ, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఇదేంటి రాబడిలో ఆశీర్వాదం ఏంటని అనుకోవచ్చు. ఆల్రెడీ వచ్చింది కదా, మాకు ఆశీర్వాదం ఉంది కాబట్టి వచ్చింది కదా అని అనుకోవచ్చు. రాబడి వచ్చింది వేరు, వచ్చింది నిలబడటం ఆశీర్వాదం. మీ జీతము, మీ చెమట ఊర్చి కష్టపడి సంపాదించిన డబ్బు మీ దగ్గర నిలవకుండా పోతుంది, అది శాపం. అది మనకు వచ్చిన జీతమైన శ్రమ, మన కష్టము చేసి మనం నౌకరీ చేసి తెచ్చిన పైసలు, ఆ ధనము, అది వ్యర్థముగా వెళ్ళిపోవటం అంటే అది శాపం అన్నమాట. అందరూ కష్టపడుతున్నారు, అందరికీ జీతాలు వస్తున్నాయి, అందరూ వ్యాపారాలు చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, కానీ చాలామంది ధనము నిలబడట్లేదు, అది రెక్కలు ధరించుకుని వెళ్ళిపోతుంది. చాలామంది కష్టార్జితం హాస్పిటల్ పాలైపోతూ ఉంది. చాలామంది కష్టార్జితం పోలీస్ స్టేషన్కి ఖర్చు అయిపోతూ ఉంటుంది. చాలామంది కష్టార్జితం అడ్వకేట్లకు ఖర్చు అయిపోతూ ఉంటుంది. కోర్టు ఫీజులని, ఆ ఫీజులని, కేసుల్లో ఇరుక్కుని ధనమంతా కూడా ఎంత కష్టపడి సంపాదిస్తావో ఆ ధనం అలాగా రెక్కలు ధరించుకుని వెళ్ళిపోతున్నట్టు అనమాట. చాలామంది కష్టార్జితము అప్పులకి, వడ్డీల కింద వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది కష్టార్జితం అసలు వారికి సంబంధం లేని అప్పును వారు కట్టవలసి వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, ఏది నిలబడట్లేదు. కుటుంబంలో ఇంత కష్టపడుతున్నాం మేము, లేదా నా భార్య కష్టపడుతుంది, నేను కష్టపడుతున్నాను, నా బిడ్డలు ఏది సంపాదించుకోలేకపోయాం, ఏది కూడా నిలబడట్లేదు మాకు. ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మాకు దీవెన లేదు అని అనుకుంటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇచ్చే గొప్ప మాట ఏంటంటే, ఉన్నతమైన మాట ఏంటంటే, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నారు. నీ చేతి పనిలో, నీ రాబడిలో యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇక మీదట నీ ధనము నిలబడుతుంది, వ్యర్థముగా పోదు. నీ ధనము నీ దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్తుందంటే ఆ ధనము ద్వారా నీకు ఆస్తిని దేవుడు అనుగ్రహిస్తేనే కానీ వెళ్తుంది.
నీ ధనము బయటికి వెళ్తుందంటే దాని ద్వారా నీకు ఘనత వస్తుందంటేనే వెళ్తుంది. ఇది దేవుని ఆశీర్వాదం. నీ ధనము నీ దగ్గర నుంచి బయటికి వెళ్తున్నప్పుడు నీ రాబడిలో, నీ చేతి పనుల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎంతెంతో కష్టపడి సంపాదిస్తున్నావు, ఎన్ని రకాలుగా నీ రెక్కాడుతుంది, కానీ నీకు ఆశీర్వాదం అనేది లేదు కనుక ఈ దినము దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట, ప్రార్థనా శక్తి ద్వారా నీకు అనుగ్రహిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ రాబడిలో, నీ చేతి పనులన్నిటిలో దేవుని ఆశీర్వాదం ఈరోజు వస్తూ ఉంది. ఈ రోజు నుండి మీ కష్టార్జితం నిలబడుతుంది, సర్వ సమృద్ధిని మీరు చూస్తారు. దైవ ఆశీర్వాదం మీకు తోడుండును గాక. ఆమెన్. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి చదువుదాం. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఒడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లు అగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ కూడా 8వ వచనం చదవాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ నీళ్లు ఉబుకి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ప్రియులరా, యెహెజ్కేలు అనేటువంటి గొప్ప ప్రవక్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అంటే దేవుడు బలముగా వాడుకున్న వాళ్ళని పెద్ద ప్రవక్తలు అంటారు. దేవుడు కొంత సమయము చిన్నగా వాడుకున్న వాళ్ళని చిన్న ప్రవక్తలు అంటారు. వీరిని పెద్ద ప్రవక్త అంటారు. వీరిని యెహెజ్కేలు, దానియేలు, ఇర్మియా, యెషయా, ప్రజెంట్ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలలో వీరు చాలా టాప్ లెవెల్లో ఉన్న ప్రవక్తలు అన్నమాట. వీరు ఎక్కువ దైవ దర్శనాన్ని కలిగిన వారు. దేవుడు తరచూ వీరితో మాట్లాడుతూ ఉండేవాడు. దేవుని స్వరము వీరి ద్వారా బయటికి దేవుడు బయలుపరుస్తూ ఉండేవాడు. అలాంటి దైవజనుడు యెహెజ్కేలుకి దేవుడు దర్శనము చూపించాడు. యెరూషలేము పతనం అయిపోయింది, యెరూషలేము పట్టణము పాడైపోయింది, అందరూ పారిపోయినప్పుడు మరి యెహెజ్కేలుని దేవుడు నిలబెట్టి భావి కాలంలో జరగబోయే సంఘటనలు తెలియపరుస్తున్నాడు. పాడైపోయిన ఇజ్రాయేలు, పాడైనటువంటి యెరూషలేము పట్టణము, ఇంకా దాని గురించి అందరూ మర్చిపోయిన రోజులలో దేవుడు యెహెజ్కేలుని నిలబెట్టి దైవ దర్శనము కలగజేసి రాబోయే రోజులలో కాబోయే పరిస్థితులు ఎలాగుంటాయంటే ఈ రీతిగా ఉంటాయని యెహెజ్కేలుకి మరి గొప్ప ఉన్నతమైనటువంటి దర్శనాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ దర్శనములో మరి దేవుని దూత యెహెజ్కేలుని ఒక నదిలోనికి తీసుకుని వెళ్ళింది. ఆ నదిలోనికి కొంత దూరం ప్రయాణం చేసినప్పుడు కొన్ని అనుభవాలు యెహెజ్కేలు చూశారు. ప్రియులరా, అయితే ఈరోజు ఈ వాక్యము ఒక భాగము దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సింహాసనం దగ్గర నుండి నీళ్లు ఉబుకి మరి పారుతున్న నీరు, ఆ నీళ్లు గురించి ఏమని రాశాడంటే, అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను ఈ నీళ్లు ఉబుకి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఆమేన్. మనము అందరం సముద్రం చూసిన వారమే. మీలో అందరికీ సముద్రం తెలుసు కదా, గోదావరి తెలుసు. కానీ మీరు మృత సముద్రాన్ని చూసారా? ఎంతమంది మృత సముద్రాన్ని చూశారు?
మృత సముద్రం ప్రపంచంలో ఎక్కడ లేదు, ఒకే ఒక చోట ఉంది. ప్రపంచంలో ఒకే ఒక చోట, అది ఇజ్రాయెల్ దేశంలో ఉంది. నేను ఆ మృత సముద్రాన్ని చూశాను. 2 మార్లు ఆ మృత సముద్రంలో దిగటం కూడా జరిగింది. సముద్రానికి ఈ సముద్రానికి తేడా ఏంటి అని తెలుసుకున్నాను. అయితే 2వ మారు వెళ్ళినప్పుడు నేను దీని విషయంలో పరిశుద్ధ గ్రంథం తీసి ఆ మృత సముద్రం దగ్గర కూర్చుని అందరూ దిగి స్నానం చేస్తున్నారు. నేను అక్కడ వాక్యాన్ని ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చాలా లోతైన అనుభవంలోనికి ఆత్మలో తీసుకుని వెళ్ళాడు. ప్రియులరా, మృత సముద్రము, అలాగే సముద్రంలో ఎర్ర సముద్రం కూడా ఉంటుంది, సముద్రంలో నల్ల సముద్రం కూడా ఉంటుంది. ప్రియులరా, ఐగుప్తు నుండి నేను ప్రయాణం చేసినప్పుడు ఐగుప్తు దేశాన్ని దర్శించి ఐగుప్తు నుండి మరి ఇజ్రాయేల్ దేశానికి ప్రయాణం చేసినప్పుడు కొంత దూరము ఇసుకలో ఎడారిలో ప్రయాణం జరిగిన తర్వాత మరలా కొంత దూరం వచ్చినప్పటికి ఎర్ర సముద్రం వారికి రావడం జరిగింది. ఎర్ర సముద్రం వారనే చాలా గంటల ప్రయాణం కూడా కొనసాగింది. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగ అక్కడ సీనాయి ప్రాంతాన్ని చూసినప్పుడు ఒక ప్రాంతంలో నీరు ఎర్రగా కనపడింది. ఎందుకు ఎర్రగా కనపడింది, ఎర్ర సముద్రం అంటే ఏంటి అని అడిగినప్పుడు అక్కడ కింద నేల ఎర్రగా ఉంది కనుక, ఎర్ర కొండలు ఉన్న చోట నీళ్లు ఎర్రగా కనపడితే కనుక దానిని ఎర్ర సముద్రం అంటారు. ఒక్కొక్క చోట ఆ సాయిల్ బ్లాక్ నల్లగా ఉండటం ద్వారా నల్ల సముద్రం అని చెప్తారు. కానీ ఈ సముద్రం ఏంటంటే ఇది బురద కలిగిన సముద్రం. ఏ సముద్రం ఇది? బురద కలిగిన సముద్రం. దీని పేరు మృత సముద్రం అంటారు. ఏ సముద్రం అంటారు? అందరు చెప్పాలి. సముద్రములో ఇదే సముద్రం, ఇది మృత సముద్రం. అంటే జీవము లేని సముద్రం. మృత సముద్రం అంటే మృతమైపోయినది, చచ్చిపోయింది. అంటే అందులో ఏ జీవరాశి బ్రతకదు. బతుకుతుందా? గట్టిగా చెప్పాలి. మరి మృత సముద్రం ఎలాగొచ్చింది అనేది మీకు ఒక ఆలోచన రావచ్చు. దానికి జవాబు చెప్తున్నాను. సొదొమ గొమొర్ర పట్టణాల సమయంలో అగ్నిని దేవుడు కుమ్మరించాడు. ఆ అగ్ని గంధకములో కురవటం ద్వారా ఈ సముద్రము పాడైపోయి ఇది జీవము లేకుండా పోయింది. ఈ సముద్రంలోకి అందరూ దిగటం మొదలెట్టారు. చూపిస్తున్నాను చూడండి మీకు. ఇదన్నమాట మృత సముద్రం అంటే. చూసారా? అదంతా కూడా వెనకాల కొండ ప్రాంతము. దీన్ని డెడ్ సీ అంటారు. ఏమంటారు దీన్ని? డెడ్ సీ. అక్కడి నుంచే కూర్చుని లోపలికి వెళ్తారు, స్నానం చేస్తుంటారు. పైకి చూడటానికి అలాగ ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే ఒక రకమైన భయంకరమైన బురద, చిరాగ్గా ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే మనం అందులోకి దిగి కాళ్ళు చేతులు పైకి ఎత్తితే పైకి తేలిపోతాం అనమాట. మనం మునగం. అందరూ లోపలికి వెళ్ళి మునగటానికి ప్రయత్నిస్తారు, తేలటానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న సముద్రంగా, అదంతా కూడా ఒక రకమైనటువంటి జిగురుగా ఉంటుంది. అది అసలు ఏ చేపలు కూడా అందులో ఉండవు, ఏ జీవరాశి బ్రతకుతుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ సముద్రము మృత సముద్రం అంటే ఎందుకు పనికిరాని సముద్రం అనమాట. జలచరాలు బ్రతకు, చెట్లు బ్రతకు, చెట్లు కూడా నీళ్లు తీసుకోలేవు. అదే రకమైన ఉపయోగం లేని సముద్రం. అయితే హెజ్కేలుకి దేవుడు బయలుపరిచాడు, ప్రభు రాకడ సమీపంగా ఉన్నప్పుడు ఆ నీళ్లు, ఏ నీళ్లు? దేవుని సింహాసనం దగ్గర నుండి వచ్చే ఆ జీవ జల నీళ్లు, ఆ వాటర్ ఈ మృత సముద్రంలో పడినప్పుడు ఈ నీళ్లు మంచి నీళ్లుగా మారుతాయట. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, జీవము లేని సముద్రం అది. ఏ సముద్రం అది? అందులో చేపలు లేవు, ఏమీ బ్రతకు. కానీ దేవుని వాగ్దాన వాక్యం ఏంటంటే ఆ సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అయిపోతాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు చేసిన మరొక గొప్ప కార్యం, గలిలయ సముద్రం ఉంది. దానిలో కూడా అది ఉప్పు నీరే.
దేవుని కృప ద్వారా అది మంచినీళ్ళుగా మారిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆ దేశ ప్రజలందరూ కూడా ఆ నీళ్ళే తాగుతారు. సిరియా వారు కూడా ఆ నీళ్ళు తాగుతూ ఉండేవారు. ఈరోజు వాగ్దాన వాక్యం ఏంటంటే, మృత సముద్రమైన నీళ్ళు, జీవము లేని నీళ్ళలో దేవుడు జీవాన్ని కలగజేస్తున్నాడు. అందరం వాక్యంలోకి వెళ్దాం. మరలా ఒకసారి రండి, చదవండి 8వ వచనంలో. నేను తిరిగి రాగా నాతో ఇట్లా ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఉప్పు నీళ్లు, జీవం లేని నీళ్లు మంచి నీళ్ళు అవ్వటం అంటే పాడైన నీ బ్రతుకు మంచి బ్రతుకుగా మారుతుంది. ఇప్పుడు ఆ నీళ్ళు ఎవడు తాగటానికి ఉపయోగపడదు. ఆ నీళ్ళలో చేపలు బ్రతుకు. ఆ నీళ్ళలో ఏ చెట్టు వేరెళ్ళినా చెట్టు చచ్చిపోతుంది. అంటే సాదృశ్యంగా తీసుకోండి. ఆత్మ సంబంధంగా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎవరికి ఉపయోగం లేని స్థితిలో ఉన్న నిన్ను అనేక మందికి ఉపయోగపడే స్థితిలో దేవుడు పెడతాడు. జీవము లేని నీ జీవితంలో యేసు జీవమును కలగజేస్తాడు. ఉద్యోగం లేని నీ జీవితంలో ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం లాంటి జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా చెప్పరే. ఇంకా హల్లెలూయా చెప్పండి. పిల్లలు లేని నీ జీవితంలో పిల్లలను కలగజేస్తాడు. వ్యాపారం లేని నీ జీవితంలో నూతన వ్యాపారాన్ని దేవుడిస్తాడు. ఎదుగుదల లేని నీ జీవితంలో నూరంతల ఎదుగుదల దేవుడిస్తాడు. దేవుని వాక్యమే జీవముగా ఉంటుంది. ఆయన వాక్యమే జీవము. హల్లెలూయా చెప్పాలి. ఈరోజు ఈ ప్రార్థనలో దేవుడు మీకు ఇస్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యము మీ కుటుంబంలోనికి వచ్చినప్పుడు మీ కుటుంబము మంచి కుటుంబముగా మారుతుంది. మీ దరిద్రమైన కుటుంబాల్లో ఐశ్వర్యము, దీవెన, సమృద్ధిగా ఉండేలాగా మారుతుంది. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఎక్కడ దేవుని వాక్యము జీవం వస్తుందో అక్కడ జలచరములు బ్రతుకుతాయి. కిందకి చదవండి. నేను ఎవరికి పని చేస్తాను? నా మెడలో తాడు లేదు, చెవికి గొల్లు లేదు, ముక్కుకి పూస లేదు, ఇంకా చేతికి గాజు లేదు, కాలుకి కడియం లేదు, ఇంకా నడానికి బెల్ట్ లేదు, అది లేదు ఇది లేదు, నేనే తిరమం లేదు, సరిగా లేదు, నేను ఇంకెవరికి ఉపయోగపడతాను? నాకేమీ డబ్బులు లేవు, నేను పేదదాన్ని, నేను పేదవాడిని, నా పరిస్థితే బాగోలేదు, నాకే ఆరోగ్యం సరిలేదు, నేనెవరిని చూస్తానని అనుకుంటున్నామేమో. ఈరోజే దేవుడు సముద్రపు నీళ్లను మంచి నీళ్లుగా మార్చుచున్నాడు. రోగిని ఆరోగ్యముగా మార్చాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ ఎలాగున్నాడు, నా భర్త ఎలాగున్నాడు, నా కొడుకు ఎలాగున్నాడు, నా కుమార్తె ఎలాగుంది, ఎందుకు పనికి రాకుండా ఉన్నారు? చదువు లేదు, చదువుకుంటే ఉద్యోగం లేదు, అది లేదు ఇది లేదని ఏడుస్తున్నావు కదా. ఆకాశమందున్న దేవుడు వాక్యమనే జీవాన్ని మీకు అనుగ్రహించుచున్నాడు. మీ బ్రతుకులు ఇంకా మంచిగా మారిపోవాలంటే ప్రతిరోజు బైబిల్ తీసి వాక్యం చదవండి. ఏం చేయాలి? నేను అక్కడికి ప్రతిరోజు వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. మీ అందరికీ మంచి వాగ్దానాన్ని ఇస్తాను. రోజు ఎంతమంది చూస్తున్నారా? ప్రతిరోజు ఉదయం వస్తుంది. మీరు గృహంలో మీ పిల్లలు బైబిల్ చదవాలి, మీ భర్త బైబిల్ చదవాలి, నీవు బైబిల్ చదవాలి. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక సమయంలో అందరూ చక్కగా బైబిల్ టైం అని పెట్టుకుని ఇంటి యజమానురాలుగా నీవు నీ పిల్లలను, నీ కుటుంబ సభ్యుల్ని వాక్యము చదవటానికి పిలవాలి. అందరూ కలిసి కొన్ని అధ్యాయాలు చదవాలి. దేవుని వాక్యం చదివితే మీకు తెలీదు, ఊహించని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఆది యందు వాక్యం పుట్టెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య సంచరించుచుండెను. హల్లెలూయా చెప్పాలి.
ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, ఎందుకు పనికిరాని మనిషిగా ఉన్న నిన్ను దేవుడు అందరికీ ఉపయోగపడే మనిషిగా దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితంలో ఉప్పు లాంటి నీ జీవితం. అక్కడ కింద రాశాడు చూడండి, ఈ సముద్రం యొక్క వ్యక్తిత్వం అంత ఎలా ఉంటుందో ఇక్కడ రాశాడు, చదవండి. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకు. ఈ సముద్రంలో, మన మామూలు సముద్రంలో చేపలు ఉంటాయి, సముద్ర చేపలు తెలుసు కదా, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, చక్కటి టేస్ట్ ఉంటాయి. సీ ఫిష్ ఎప్పుడు కూడా చాలా ఆరోగ్యం అంటారు. కానీ ఈ సముద్రంలో, ఈ డెడ్ సీలో, ఈ మృత సముద్రంలో ఏముండవు. కానీ దేవుని వాక్యము ఇందులోకి వచ్చినప్పుడు ఈ నీళ్లు మంచి నీళ్ళు అయిపోయి జలచరములు బ్రతుకును. జలచరములు అంటే వ్యాపారానికి, బ్రతుకు తెరువుకి సూచన. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ ఇంటిలో నూతన వ్యాపారములు మొలకెత్తబోతా ఉన్నాయి. ఇంతవరకు ఉన్న వ్యాపారములు, చల్లబడిపోయిన వ్యాపారాలు కూడా అది మరలా జలచరములు బ్రతుకుతాయి. మరలా లావాదేవీలు ఘనముగా జరుగుతాయి, పెట్టుబడులు పెట్టడం జరుగుతాయి, లాభం రావటం జరుగుతుంది. అది దీవెనకరముగా మార్పు చెందుతుంది. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా మారుతాయి. చెడిపోయిన నీ బుద్ధి మంచి బుద్ధిగా మారుతుంది. పాడైన నీ మనసు మరలా తిరిగి బాగుపడుతుంది. ఏ ఉద్యోగం లేదు, ఏమీ దొరకట్లేదు, ఇలాగ ఎంతకాలం ఈ కష్టకాలం ఏడుస్తున్నావు కదా, దేవుడు మంచి సముద్రముగా మార్చుచున్నాడు. మీ ఇంటిలో ఉద్యోగాలు, జీవనోపాధి నీ బిడ్డలకి దేవుడిస్తాడు. జలచరములు బ్రతుకును. అసలు ఈ సముద్రం ఎలాగుందంటే, కిందకి వస్తే అక్కడ చూస్తా చూడండి, 11వ వచనం చదవండి. అయితే ఆ సముద్రపు బురద, చూడండి, మామూలు సముద్రం వేరు, ఇక్కడ యెహెజ్కేలు 47 11వ వచనంలో అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవయుండి బాగు కాకయుండును. నదీ తీరమున ఇరుప్రక్కల, చూడండి, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికి రాలవు. ఈ నదీ నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. దేవుని ఆశీర్వాదం. ఏ బంగారం లేని నీతో, ఏ ఆస్తి లేదు, ఏ శాంతి లేదు, ఏ ఎదుగుదల లేదని ఏడుస్తున్నావు కదా, దేవుని జీవము నీ ఇంటిలోనికి రానై ఉన్నది. జీవితంలో సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, చేతిలో కృషి లేనప్పుడు, ఆధారం లేనప్పుడు పరిస్థితులన్నీ బురదగా అయిపోతాయి. నీ బురద లాంటి నీ జీవితము, అప్పులైపోయిన నీ జీవితము, రోగముతో ఉన్న జీవితము, శోకముతో ఉన్న నీ బురద లోకములో దేవుడు దానిని మంచి బురదగా మార్చుచున్నాడు. హల్లెలూయా చెప్పండి. మీ మాటలు ఔషధముగా ఉంటాయి, మీ మాటలు దీవెనకరంగా ఉంటాయి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. మీ నీళ్లు మంచి నీళ్ళుగా మారుతాయి. దేవుడు బలమైన వర్తమానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, నీ భర్తకి దేవుడు సమృద్ధి కష్టార్జితాన్ని ఇవ్వబోతున్నాడు. నీ భార్యకి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. మీ కుటుంబాల్లో ఊహించని దీవెన చూడబోతున్నారు. దేవా, నా జీవితాన్ని మార్చండి. ఈ ఉప్పు నీళ్ళు జీవితము, ఈ బురద జీవితము, ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఎప్పుడు శాంతి లేదు బాబు. ఒకదాని తర్వాత ఒకటి వచ్చిందని ఏడుస్తున్నాం కదా. రెండు చేతులు స్ట్రైట్గా పైకెత్తి, యేసయ్య నా పాపాలు క్షమించి, యేసయ్య నన్ను పరిశుద్ధపరచు, నన్ను బాగు చేయి, నన్ను నీ బిడ్డగా స్వీకరించి, నాకు తండ్రిగా ఉండాలి, నాకు యజమానుడిగాను ఉండాలి, నాకు కాపరిగా ఉండాలి. నీవు నాకు కావాలయ్యా. నన్ను ఆశీర్వదించి, నన్ను రెండంతలుగా ఆశీర్వదించి,
నీ దీవెనలు నాకు దయచేయి. నా కుటుంబాన్ని మంచి కుటుంబముగా మార్చుతున్నాను. నా బిడ్డలు నెల నెలా కాపు కాసేలాగా, మాటలు ఔషధములాగా, దీవెనలాగా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. నిశ్చయముగా దీవించి నా బ్రతుకు కాలమంతా నీకు సాక్షిగా ఉంటాను. నాకు దేవుడిగాను ఉండు, నాకు రక్షణకర్తగా ఉండు. నీవు నాతో ఉండు బాబు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. మీకేం కావాలో, మీకేది అవసరమో మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు బాబు. ఈ బురద జీవితాన్ని జీవముగా మారుస్తావని నమ్ముతున్నాను. అందరూ ప్రార్థనలకు రండి, అందరూ ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు. నీ రక్తంతో కడగండి, నీ మహిమతో నన్ను నడిపించండి. మీరు దేం కావాలని వచ్చి అడుగు. దేవుడు ఈ దినాన్ని, ఆ ఉప్పు సముద్రాన్ని మంచి నీళ్ళుగా మారుస్తున్నాడు ఆయన. బురద జీవితాన్ని, పాప జీవితాన్ని పరిశుద్ధిగా మారుస్తున్నాడు ఆయన. హల్లెలూయా.